గోగాకు నిల్వ పచ్చడి. ఈ పచ్చడికి కావాల్సినది గోగాకు ఒక 2 కట్టలు కొంచెం పెద్ద సైజులో, తెల్లగడ్డ, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇది వచ్చి ఆవాలు, మెంతులు ఏం చేసి పొడి ఒక 3 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు కొద్దిగా. ఇప్పుడు ఇవన్నీ కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి నూనెలో వేయించాలి. వేయించి పొడి కొట్టుకోవాలి. నూనె కొద్దిగా పోయాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు ఇది కొద్దిగా ఒక నిమిషము 2 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించాలి. ఇప్పుడు వేయించేస్తున్నాము. దీన్ని వచ్చి మిక్సీ జార్లో పొడి కొట్టుకోవాలి. ఇలా నైస్గా మనము మిక్సీ పెట్టుకోవాలి. అదే కొంచెం తెల్లగడ్డలు కూడా వేసి ఒకసారి మనం గ్రైండ్ చేయాలి. ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ చేసినాక కొద్దిగా ఆయిల్, శనగ నూనె వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ నూనెలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్నాకనే ఆ నీళ్ళంతా నిమర్చినాక వేయాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి. మనము ఉప్పు అంతా ఇప్పుడే వేయకూడదు. ఇట్లా కలుపుతూ ఉండాలి దగ్గర పడేంత వరకు నైస్గా. ఇప్పుడు ఉప్పు తగినంత వేయాలి. ఇది పులుపు కాబట్టి కొంచెం పట్టుకుంటుంది. ఈ నీళ్ళు ఇమిరేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. అప్పుడు ఒక 3 నెలలు అయితే కూడా మీకు చెడిపోదు. ఇప్పుడు ఉడికిపోయింది. ఇది ఇట్లే మనము పప్పు గుత్తితో నైస్గా చేయాలి. చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. అంతే అండి, నైస్గా. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక 4 ఎండుమిరపకాయలు, చిన్న ఎర్రగడ్డలు, కొద్దిగా తెల్లగడ్డ, కరివేపాకు. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఎందుకంటే అప్పుడే కొంచెము నిల్వ ఉంటుంది. 3 నెలలైనా చెడదు. ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు కొద్దిగా, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తెల్లగడ్డ, కొంచెంగా ఇంగవ పొడి,
కొద్దిగా పసుపు వేసేసి ఇప్పుడు ఇది వేసి బాగా కలబెట్టాలి. దాంట్లోనే ఇది కూడా వేసి కలిపేసేది. ఇప్పుడు చింతపండు అంతా వేయకూడదండి, దీంట్లోనే పులుపు ఉంది కాబట్టి అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు కొంచెం నిమ్మకాయ లేదంటే చింతపండు అది కూడా కొంచెంగా ఉడకపెట్టి దీంట్లో మిక్స్ చేయొచ్చు. అన్నంలోకి చపాతీలోకి అంత బాగా ఉంటుంది. గ్లాస్ బాటిల్లో వేసి పెట్టుకున్నామనుకో 3 నెలలు 6 నెలలు కూడా బాగుంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే. అంతే అండి, గోంగూర నిల్వ పచ్చడి. ఈ మెంతులు ఆవాలు వేయించిన పౌడర్ అన్నమాట, ఇది కూడా కొంచెము లాస్ట్లో కలపాలి. కలిపితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అంతే అండి, గోగాకు నిల్వ పచ్చడి. అంతే అండి, గోగాకు నిల్వ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీకి, చపాతీకి అంతా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. గోంగూర పచ్చడిని ఇట్లా మంచి ప్లాస్టిక్ డబ్బా మంచిది, టెంపర్వేర్ది, దీంట్లో వేసి స్టోరేజ్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గ్లాసు బాటిల్ ఉంటే కూడా పర్వాలేదండి, ఇంకా మంచిది. ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది. ఇలా బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకుంటే 3-4 నెలలు అయినా కూడా బాగుంటుందండి. కొద్దిగా అన్నంలోకి వేసుకొని అంతే అండి, తినడానికి చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ రెసిపీ చేసి ఒకసారి చూడండి మీరు.